హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ప్రవీణ్. మనం ఈరోజు వచ్చేసి థర్డ్ డేలో ఉన్నాము. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాం కదా, దానికి వెళ్ళడానికి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ నుంచి అవకాశం లేదనమాట. ఈ నుంచి కొంచెం బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఆ నుంచి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. అది బై బస్ ద్వారా వెళ్దాము. దానికి లోపల వచ్చేసి ఇలా ఉంది అనమాట. ఈ నుంచి ఎయిర్పోర్ట్ రైల్వే రీచ్ కావాలి. ఎయిర్పోర్ట్ వెళ్ళాక ఎయిర్పోర్ట్ బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కు రీచ్ కావడానికి ఈ డెమో ట్రైన్లు ఉంటాయన్నమాట. ఈ డెమో ట్రైన్లు వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు డైలీ ఉంటాయి, రన్స్ డైలీ అనమాట. కానీ సండే మాత్రం ఏ డెమో ట్రైన్ ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ కాదు. ఓన్లీ 10 రూపీస్తో మన ఎయిర్పోర్ట్కు రీచ్ కావచ్చు. ఇది చాలా బెటర్ అనమాట. మన రైల్వే స్టేషన్ దిగ్గానే మన కోసం ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు వస్తాయి అన్నమాట, మనల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇది దాని యొక్క డెమో. ఇదల్లా ఎయిర్పోర్ట్ అనమాట. సో మీరు రైల్వే స్టేషన్ దిగి అక్కడిక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వెంటనే రండి అనమాట. బయటకు వచ్చి చూస్తేనే సెటిలర్ బస్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఎయిర్పోర్ట్కి రీచ్ కావడానికి. ఇవి మన టర్మినల్ దగ్గర డ్రాప్ చేస్తాయి. చూద్దాం. ఇవి ఫ్రీ సర్వీసెస్ అనమాట. మళ్ళీ అమౌంట్ అనుకున్నారు, ఫ్రీగా మనల్ని డ్రాప్ చేస్తాయి ఎయిర్పోర్ట్ వాళ్ళకి. ఇక్కడ ఎవరో శివాజీరావుది పెద్దది విగ్రహం ఉంది. టర్మినల్ 129. ఇవి సూపర్ అయినా మొత్తం గ్లాస్తోనే ఉంది. టర్మినల్ 1కు 2కు ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వెళ్తే టర్మినల్ 1, ఇది టర్మినల్ 2 వెళ్ళాలి కింద. మన వాడు లాస్ట్లో దిగుతాడు ఎప్పుడైనా కానీ సరే. మంచి విఐపి దర్శనం లెక్క వచ్చేసి మామూలు వన్ ఆఫ్ ది ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ అయిన ఎయిర్పోర్ట్లలో ఇది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఎయిర్పోర్ట్లో గ్రీనరీ బాగా పెంచారనమాట, బాగా ఫేమస్ అయింది. ఇది బెంగళూరు కంపగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టర్మినల్ 2 డిపార్చర్.
టర్మినల్ 1కు 2కు ప్రతి ఒక్కదానికి అరైవల్ సపరేట్, డిపార్చర్ సపరేట్ ఉంటుంది. ఇది దానికి సంబంధించిన టర్మినల్ 2కు సంబంధించిన డిపార్చర్ అన్నమాట. ఇక్కడ చెక్ ఇన్ ఉంటుంది. ఇది మామూలుగా మన డీటెయిల్స్ తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చేసి మనం కంపగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం, బెంగళూరు. ఇది వచ్చేసి టర్మినల్ 2 అనమాట, డిపార్చర్ది. ఇది మన లగేజ్ అనమాట, ఎక్కువ ఉండేది. ఇది వచ్చేసి క్యాబిన్లోకి తీసుకుపోవడానికి 5 kgs. దీనికి వచ్చేసి మనకు లగేజ్ వచ్చేసి 15 kgs ఇచ్చాడనమాట. ఎయిర్లైన్స్కి వచ్చేసి ఇది మారుతూ ఉంటుంది అనమాట. మన దాన్ని ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాలన్నమాట. దాంట్లో చూసుకొని దానికి మనం తీసుకుండేది ఒకవేళ లగేజ్ ఎగస్ట్రా అయింది అనుకోండి, దానికి సపరేట్ ఛార్జెస్ పడతాయి. మీరు దాన్ని బట్టి చూసుకొని లగేజ్ ఎంత ఉండదో చూసుకొని దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. లేదనుకో మళ్ళీ ఈడొచ్చి ఇబ్బంది పడకుండా ఉండకుండా ముందే చూసుకోవాలి. ఇది బెంగళూరు కంపగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 డిపార్చర్. ఎయిర్ హోస్టెస్ అందరూ ఇప్పుడే ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నారు అనమాట లోపలికి. ఇది ఎడ్జ్కి వచ్చాము, నెంబర్ 3 అనింది. మరి ఏదో మనకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చాము కదా. ఇది ఎయిర్పోర్ట్ ఇలా ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ది సెకండ్లో ఉందన్నమాట. ఫేమస్ అయిన ఎయిర్పోర్ట్లలో సెకండ్ది. ఫస్ట్ ఇది వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇండియాలోనే ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫస్ట్. సెకండ్ ఎయిర్పోర్ట్ బెంగళూరు అనమాట. మీరు బెంగళూరులో వచ్చేసి ఇప్పుడు మనం ఇండియాలో ఫేమస్ అయినటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటారు. ఎయిర్పోర్ట్ అంటాను మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేసి ఎయిర్ హోస్టెస్ కదా. కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మధ్యలో చూపిస్తాను. ఈరోజే కాదు, రేపు ఒక ఫ్లైట్ ఉంది మనం వెళ్ళడానికి. అడుగుతారనమాట ఎవరు ఏంది పరిస్థితి అని. అందాలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో నచ్చింది ఒకటే, ఇదే ఎయిర్పోర్ట్లో కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఈ ఎయిర్పోర్ట్ సెకండ్లో బెస్ట్గా ఉండడానికి గల కారణం వచ్చేసి ఎయిర్పోర్ట్లో గ్రీనరీ పెంచడమే అనమాట. స్టే ట్యూన్, మన ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు డొమెస్టిక్గా ఫ్లై చేస్తున్నాం కాబట్టి మనకు ఆధార్ ఒకటి ఉంటేనే జరుగుతుంది. ఆధార్ ప్లస్ ఫ్లైట్ టికెట్ అనమాట. ఈ రెండింటికైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి లోపల కవర్ చేద్దాం మొత్తం. ఇప్పుడు బయటల్లా చూసి బోర్ కొట్టింది. ఇలాంటి మచ్చులు చూస్తాం రానున్న రోజులలో. ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు తీసుకోండి. పాన్ కార్డు అని క్యారీ చేయండి. ఆధార్ కార్డు మ్యాండేటరీ అనమాట ఫర్ డొమెస్టిక్. మనం లోపలికి వెళ్తున్నాం. మన టికెట్ వచ్చేసి మొబైల్లోనే ఉంది, మొబైల్లోనే చూపెట్టాలి. జిరాక్స్ ఏం అవసరం లేదు. ఇదెల్లా పాతకాల పద్ధతి. ఇప్పుడు అంతా డిజిటల్ అయింది కాబట్టి మనం డిజిటల్లోనే చూపిద్దాం. మనల్ని ఎవడు ఆధార్ కార్డు మనల్ని జిరాక్సులు తీసుకురాలేదు అవి ఇవి అని పెట్టుకోగలరు. జిరాక్సుల పంచాయతీ పెట్టుకోకండి. ఐడి కార్డు మాత్రం చూడండి. ఐడి కార్డు తీసుకోండి, అది కొంచెం ఒరిజినల్ ఉండాలి. జిరాక్స్ వద్దు. ఇది నా ఐడి కార్డు. దానికి సంబంధించి టికెట్ వచ్చేసి మొబైల్లోనే ఉంది. మొబైల్లో చూపిద్దాం. రండి. ఇప్పుడే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది చూడండి. కనిపిస్తున్నాయా మీకు ఫ్లైట్లో? మనం వచ్చేసి ఎయిర్లైన్స్ ఎయిర్లో ట్రావెల్ చేస్తున్నాం. ఎయిర్లైన్స్ ఎయిర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూద్దాం అది ఎక్కడ. మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇక్కడ ఉండేటువంటి ఎయిర్ హోస్టర్ని అడిగితేనే జరుపుతుంది అన్నమాట. మంచిగా నీట్గా చెప్తారు. ఈ డిస్ప్లేలో చూసుకోవాలంట. మన కౌంటర్ సెకండ్ బోర్డులో వచ్చేసి
ఇది వచ్చేసి ఏ రేంజ్ 1555కి ఉంటుంది అనమాట శీలం, అది 1555. C9 C10 మీరు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. కౌంటర్ ఎక్కడికి వెళ్ళాలనేది దీంట్లోనే ఉంటుంది. దీంట్లో ఏముంటుంది, స్టాండర్డ్ ఈ C10లోకి వెళ్ళాలి. ఇది ఏ నుంచి ఎంతవరకు ఉంది, ఏ అది బి కౌంటర్, మన సి కౌంటర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ABCD ఇలా ఉంటాయి కౌంటర్లు, మనం వచ్చేసి ఆ కౌంటర్లోకి వెళ్ళాలి. ఇదేందో వీళ్ళు బ్యాగ్ వెయిట్ వేసుకుంటున్నారా చెకింగ్ చేస్తున్నారా మరి ఏమో, మనం అయితే డైరెక్ట్ వచ్చాము. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. స్మార్ట్ కలెక్షన్ అంట ఏందో, ఇదేనా ఉండేటి ఏమన్నా ఇప్పుడే వీళ్ళు డబ్బులు కడుతుంటారు ఎక్కువ లగేజ్ అంటే. మనం అది సి కౌంటర్కి వెళ్ళి మనం చెక్ ఇన్ చేసిన తర్వాత మాట్లాడదాం. మళ్ళీ దాని యొక్క ప్రాసెస్ ఏంది పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ చెప్తా. DEF వరకు ఉన్నాయి ఇక్కడ కౌంటర్లో, ఏ నుంచి F వరకు టర్మినల్ 2లో. ఇది సి కౌంటర్, C1 C2 C3 అట్లా C15 వరకు ఉన్నాయి. మన C9 కానీ C10 కానీ వెళ్ళచ్చు. అదా మా వానికి వచ్చేసి నా ఫ్లైట్ వెళ్తే అర్థం కాలేదు అని చెప్పేస్తా. ఆడ వెళ్తే చెప్పిన కానీ మరి మీకే అర్థమైంది కానీ మా ఫ్రెండ్ గారికి అర్థం కాలేదట. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడు నెక్స్ట్ టైం ఒక్కడ రావడానికైనా కానీ వీనికి బాగుంటుంది. మన C9 C10 C9లో ఎవరో లేరు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు. మన C10కి వెళ్దాం. మన వచ్చేసి సి కౌంటర్లోకి వెళ్ళినాము. C9 C10 అనమాట మనకు చెక్ ఇన్ వచ్చేసి. కానీ ప్రజెంట్ అయితే కన్నా వాళ్ళు C9లో ఎవరు లేరు, ఏలియన్స్ ఎయిర్ వాళ్ళు వచ్చేసి మనకు ఇంకా ఫ్లైట్ టైమింగ్ ఉంది కాబట్టి చాలా వాళ్ళు మళ్ళీ వస్తారనుకుంటా. సో అంతలోపల మనం బాగా దీన్ని చూసేద్దాం, కవర్ చేసి ఎయిర్పోర్ట్ అంటేనే మనకు ఇంకా తెలిసింది ఏమి లేదు అన్నట్టుగా ఉండాలన్నమాట. మొత్తం చూసేసాము, ఇది అక్కడే అని చెప్పేసి చెప్పాలి. ఎవరైనా ఎయిర్పోర్ట్ వీడియో పెట్టినా కానీ మనకు ఆల్రెడీ ఇది గుర్తుకు రావాలన్నమాట. ఎక్కడండి ఏంది ప్లేస్, ఎక్కడెక్కడ. నెక్స్ట్ టైం ఫ్లైట్కి ఎక్కడానికి మనం ఎవరిని అడగవలసిన అవసరం, డైరెక్ట్ మనమే వేరే వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. దాని ప్రకారం మనం ట్రైన్ అయ్యాం ఈరోజు మన ట్రైనింగ్ సెక్షన్, ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ సెక్షన్ అనమాట. మంచి ఇంద్రభవనం లెక్క అండి అనమాట లోపల. ఇంద్రభవనాల గురించి ఏడభవనం ఎయిర్పోర్ట్లో ముందర మా క్రెడిట్ కార్డులో చూడాలి ఇక్కడే. మరి లాంచ్ యాక్సెస్ ఉందో లేదో మన దాళ్ళకు చూద్దాం. ఇది ఓపెన్ అయితే కన్నా చూసి పడక గురించి తెలియదు పంచాయతీ. వీడి ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తాడో చూద్దాం. దాని నానా విధాలుగా తిప్పలు ఇప్పుడు వాటర్ రావాలి. ఎవరో ఒక మేడ వచ్చింది, అట్ట కాదండి సార్ ఎట్టా అని చెప్పేసి చెప్తా ఉంది. ఇలాంటివి మన ఛానల్లో ఉంటాయన్నమాట. కొత్త తెలుసుకోవడం, అవి మీకు చెప్పడం. ఇలాంటి వీడియోస్ కావాలంటేనే మీరు రండి. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేసేటోళ్ళకి ఇలాంటివన్నీ అనుభవాలు మస్తులుగా ఉంటాయి. మా వాడు చూడు ఇప్పుడు దాని గురించి తెలుసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ ఎవరిని అడగడు, సమ్మడు పోయి వాటర్ పట్టుకుంటాడు. ఇలాంటి వాళ్ళు ఇది ఎలా పెట్టాలి, బటన్ పట్టుకొని మొత్తం సెన్సార్ హోల్ ఇచ్చాడు. అది దీనికైతేనే ఇట్లా కింద ప్రెస్ చేసి వాటర్ తాగాలన్నమాట. ఇలాగా ఈసారి తాగుతాడుగా ఇలా తాగాలన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, ఇట కింద బటన్ నొక్కి పట్టుకుంటేనే ఇట్లా తాగాలన్నమాట. వాటర్ బాటిల్ వచ్చేసి మన సెన్సార్ ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది, దాని ప్రకారం పెట్టాలన్నమాట. ఏళ్ళు పెడితేనే అక్కడ వస్తుంది. మనది బాటిల్ పెద్దది కాబట్టి అట్లా వచ్చింది, లేకపోతే డైరెక్ట్ లోపలికి బాటిల్ పెట్టచ్చు అనమాట. పట్టడం లేమంది వాటర్ బాటిల్, లీటర్ బాటిల్ కదా పట్టలేదు. అబ్బా ఇలాంటి వీడియోస్ అన్నీ మనం ముందు వచ్చేనా ఇలాంటివన్నీ
మొత్తం ఎయిర్పోర్ట్ రాగానే ఏం ప్రాసెస్ ఏంటంటే కన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫర్ డొమెస్టిక్ వచ్చేసి మనకిచ్చే ఫ్లైట్ టికెట్లో చెప్పింటారు అనమాట ఎక్కడ వెళ్ళాలి ఏంది పరిస్థితి అని. మామూలుగా గేట్ నెంబరు టర్మినల్ 1 కానీ టర్మినల్ 2 అలా ఉంటుంది అనమాట. మేము టర్మినల్కి వచ్చేసాం. టర్మినల్ వచ్చేసి 2కి వెళ్ళాము. అక్కడ ఫస్ట్ మన టికెట్ ఇవన్నీ చెకింగ్ చేస్తారు. దాని తర్వాత మన టైమింగ్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు అనమాట. లోపలికి పంపించాక ఇలా ఉంటుంది అనమాట సెకండ్గా. ఇక్కడ వచ్చేసి వెబ్ చెకింగ్ ఇవన్నీ జరుగుతాయి. మన ఎయిర్లైన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెబ్ చెకింగ్ అందుకు చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మాది గురించి ఎయిర్లైన్స్ది ఎలియన్స్ ఎయిర్లైన్ అనమాట మంది. ఇప్పుడే వెబ్ చెకింగ్ జరుగుతుంది మాది. మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే వెబ్ చెకింగ్ చేసుకున్నాము. ఆన్లైన్లోనే వెబ్ చెకింగ్ చేసుకోవడం వల్ల కొంచెం ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓన్లీ బ్యాగ్ వెయిట్ చేయడం, దాన్ని ప్రాసెస్ చేయడం అంతే, ట్యాగులు ఇచ్చి పంపిస్తాడనమాట. అదే అనమాట. సో మనం ఇలా చేసుకోవడం వల్ల చాలా బెటర్ ఇదనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా అక్కడికి లోపలికి వెళ్తారు. ఇంటర్నేషనల్ డిపార్చర్, నార్మల్ అయితే డొమెస్టిక్ అయితే డొమెస్టిక్ డిపార్చర్ అనమాట. ఇంటర్నేషనల్ వాళ్ళకు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ ఉంది. ఇంటర్నేషనల్ డిపార్చర్ పక్కలోనే యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనది ఇప్పుడే వెబ్ చెకింగ్ జరుగుతుంది. మన ఎయిర్లైన్స్ వాళ్ళు ఓపెన్ చేశారు, చూద్దాం. వెళ్ళేసి మన కౌంటర్లోకి వెళ్ళాం. ఓకే, ఎయిర్లైన్స్ 2 కౌంటర్లు, C9, C10. మన బ్యాగులు 2 పిక్ చేసాం. 2 కలిసి మరి 15 ఉన్నాయి. 15 కేజీల కంటే ఇంకా తక్కువనే ఉన్నది. మనం ఇంకా 15 కేజీలు క్యారీ చేయడానికి అవకాశం ఉండే. ఏం చేస్తాం, మేము అన్నీ తక్కువ తీసుకొని వచ్చాము, తెలీదు కాబట్టి. అందుకే వెయిట్ మీరు ఎగ్జాక్ట్గా అంటే కన్నా మీరు కొంచెం ఆల్మోస్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకోవడం వల్ల చాలా బెటర్. వెయిట్ చెక్ చేసుకోవడం బెస్ట్. ఓకే, బోర్డింగ్ పాస్ నుంచి ఎంటర్ అయినాం అనమాట. వీఆర్ ఇన్ డొమెస్టిక్ డిపార్చర్. అలాగా మనకు వచ్చేసి బోర్డింగ్ పాస్ ఇచ్చారనుకో, బోర్డింగ్ పాస్లు వచ్చేసి అవి ఉంటాయి అన్నమాట బార్కోడ్లో. అవి మాకు వచ్చేసి ప్రజెంట్ సర్వర్ డౌన్ ఉందని చెప్పేసి బోర్డింగ్ పాస్ డైరెక్ట్ ఆన్లైన్లోంచి వెబ్ చెకింగ్ చేసాం అనమాట. మేము డైరెక్ట్ బార్కోడ్ను జూమ్ చేసి దీంట్లో వచ్చి ఎంటర్ అయినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం చెక్ ఇన్ బ్యాగేజ్ చేయాలి. ఇక్కడ ఏ కౌంటర్కి వెళ్ళాలి, ఆ కౌంటర్ నెంబర్ చెప్పారు, D21 ఇక్కడ ఉంటుంది. చూడండి కొన్ని ఇక్కడ చేసి. ప్రింటెడ్ అయిన ఇస్తారు, లేకపోతే డైరెక్ట్ ఆన్లైన్లోనే వెబ్ చెకింగ్ చేస్తున్నాం. లోపలికి వచ్చాం. ఇక్కడ చెకింగ్ బ్యాగేజ్ చెక్ చేశారు. ఎలక్ట్రికల్ ఐటమ్ అన్నీ సపరేట్గా తీసి వెయిట్తో సహా అన్నీ సపరేట్గా ఇచ్చారు అనమాట. చెకింగ్ చేసిన తర్వాత అవి రిసీవ్ చేసుకుని ఆల్ బౌలింగ్ చేశారు అనమాట. అన్ని డొమెస్టిక్ ఇక్కడ వెళ్ళాలన్నమాట. ఇది అక్కడ ఇక్కడ వెళ్ళే రూట్లో ఉండేటువంటి మంచి వాటర్ ఫాల్ అక్కడ డిజైన్ చేశారు. చూడడానికి మంచిగా ఉంది. చూడండి మీరు. మొత్తం ఎయిర్పోర్ట్నే షాపింగ్ మాల్ లెక్క మార్చేశారు. ఇక్కడే వాస్ అన్నీ షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ బ్యాగేజ్కి. ఫస్ట్ టైం కదా, ఫుల్ ఎగ్జైట్మెంట్. ది వైట్ క్రాక్ లగ్జరీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్స్. సూపర్గా ఉంది చూడడానికి. ఇక్కడ ప్యాసింజర్లు కూకోవడానికి లగ్జరీ చైర్స్ ఇచ్చారనమాట. వాటిలో అలా కూకొని చిల్ అవుతున్నాము.
మీకు ఇక్కడ ఉన్నటువంటి వ్యూ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఎంజీకి సంబంధించిన మెజిస్టోర్ అనే కారును ప్రజెంట్ చేశారు, చూడండి. చూడ్డానికి కారు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంజీ మెజిస్టోర్. చూడండి, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లను కార్ పార్క్ చేశారు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెయింటింగ్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. యాక్చువల్గా నాకు పెయింటింగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇవి చూడగానే ఒక మంచి ఫీల్ వచ్చిందనమాట, ఫీల్ గుడ్. ఇప్పుడు మీరు చూస్తున్నది D10 D11కు సంబంధించినది అనమాట. గేట్ నెంబర్లు ఇలా ఉంటాయన్నమాట వెయిటింగ్ చేయడానికి. ఇక మనకు ఇచ్చిన గేట్ నెంబర్లు వచ్చేసి ఇక్కడ ఇలా కూర్చోవాలి. మనకిచ్చిన గేట్ దగ్గర మన టికెట్ను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. దాని తర్వాత బస్సులో తీసుకెళ్ళి మన ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో బస్సులోంచి షూట్ చేస్తున్నది. ఇప్పుడే మన బస్సు బయలుదేరింది. కొద్దిసేపట్లో మనం ఎక్కబోయే ఫ్లైట్ చూస్తాము.
లగేజ్ అలా అక్కడికి వచ్చి ఉంటుంది, వాళ్ళు నీట్గా బేర్ చేస్తారు, మనమేం తీసుకోవాల్సిన అవసరంలే. ఇప్పుడే మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వబోతుంది. చూడండి, విజువల్స్ చాలా బాగున్నాయి. Cabin crew at stations for takeoff. Thank you. టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ వెళ్ళే ఫ్లైట్లు అనమాట. ఇండిగోటి ఎక్కువ ఉన్నాయి ఫ్లైట్లు. జైంట్ వీలే. బెంగళూరు సిటీ మొత్తం యొక్క వ్యూ చూడండి, చాలా బాగుంది. రింగ్ రోడ్ అనుకుంటా ఇది. పేను చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. పూర్తిగా మేఘాల పైకి వచ్చాము. మబ్బుల్లో తేలుతున్నట్టుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అనమాట. మనం ఫస్ట్ టైం కదా ఎక్కడం, చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది మనకు ఫ్లైట్ ఎక్కడం. మేఘాలలో ఇప్పుడు స్టాండర్డ్గా పెయిన్ అలా వెళ్తుందనమాట. వ్యూ చూడడానికి సూపర్గా ఉంది. చాలా ఎంజాయ్ చేసాము ఇద్దరం. All passengers are requested to be seated in the passenger seat belts. Should you require any assistance on arrival, please contact the commercial staff. Thank you. ల్యాండింగ్ ఇన్ సేలం. ఇప్పుడు సేలానికి ఎంటర్ అయిపోయాం. సేలంలో ల్యాండింగ్ అవ్వబోతుంది. ల్యాండింగ్ యొక్క విజువల్స్ చూడండి, చాలా బాగున్నాయి. వెల్కమ్ టు సేలం ఎయిర్పోర్ట్. ల్యాండింగ్ వచ్చేసి కొంచెం హార్డ్ ల్యాండింగ్ జరిగిందనమాట మాకు. కొంచెం ఇది చిన్నది కాబట్టి ప్లేన్ ఇలాగే ల్యాండింగ్ ఉంటుంది. ఇప్పుడే మన సేలం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. సేలం ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్న ఎయిర్పోర్ట్, చూడడానికి బస్ స్టాండ్ లెక్క ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. మనకెళ్ళి చిన్నది బస్ స్టాండ్ ఉన్నట్టు ఉంటుంది.